వీడియో కోసం ఏవైనా గానీ పిచ్చి పనులైతే చేస్తానే ఉంటారు. వీళ్ళకు పని పాట ఉండదు అనేసి ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారు. ఈ వీడియోలో నేనంత పిచ్చి పిచ్చిగా ఏం చూపియట్లేదు. వల్గర్‌గా ఏమీ చూయించలేదు. ఏది ఎక్స్‌పోజ్ చేయలేదు. అయినా ఈ వీడియో నచ్చలేదు. నాకెందుకనేది అర్థం అవ్వలేదు. నాకు పేరెంట్స్ చాలా సపోర్టివ్‌గా ఉంటారు. ఏ విషయంలో అయినా గానీ, ఏ ప్రాబ్లమ్ వచ్చినా నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటారు. అండ్ అలాగే ఈ మిషన్ అండి. ఈ మిషన్ నుంచి నాకు ఎంతైతే మనీ వస్తుందో అది నేను నా పర్సనల్‌గానే ఖర్చు పెట్టుకుంటాను. ఈవెన్ మా హస్బెండ్ గూడా ఒక్క రూపాయి గూడా "నువ్వు కుట్టిన డబ్బులు ఏం చేస్తున్నావు" అని ఇన్ని సంవత్సరాలవుతుంది. ఒక్కసారి గూడా నన్ను అడగలేదు. నాకు రెగ్యులర్‌గా ఒక 5, 6 కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను. నేను ఇల్లు కట్టుకునేటప్పుడే పక్కన ఒక షాప్ గూడా కట్టిచ్చాను. కాకపోతే దాన్ని డిజైన్ చేయించాలి. జస్ట్ ఒక సెటర్ లాగా వేశాననమాట. సో, నా డ్రీమ్ అనమాట. ఎప్పటికైనా గానీ ఒక షాప్ పెట్టుకోవాలి అనేసి. షాప్ పెట్టాలి అంటే ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. సో, నాకైతే ఇంకా టైం రాలేదు. ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అయినా రావాలి అని ఆ దేవుడినైతే కోరుకుంటున్నాను. నాకొచ్చిన అమౌంట్‌లో నా వరకైతే నేను ఖర్చు పెట్టుకుంటాను. పిల్లలకి ఏవో ఒకటి కొంటూ ఉంటాను. అంతే చాలు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరో ఏదో అన్నారు అనేసి బాధపడుతూ ఉండకండి. వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.